బీజేపీ ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్తో తామే గెలుస్తామనే నమ్మకంతో ఉంది. 370 సీట్లు వస్తాయని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. వాటిల్లో ఖచ్చితంగా 300 వస్తాయని గట్టి నమ్మకంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల కంటే కూడా కొన్ని సీట్లు ఎక్కువే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తోంది కూడా. అలా కాకపోయినా ఖచ్చితమైన మెజారిటీ గ్యారంటీ అనే నమ్మకంతో ఉంది బీజేపీ. ఇదంతా ఒకెత్తైతే నరేంద్ర మోడీ కొత్త ప్రభుత్వ ఏర్పాట్ల కోసం రంగం సిద్ధం చేసేసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్ కి ఎవరిని సెట్ చేయాలి అనే అంశం మీద కూడా లెక్కలు వేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కొన్ని కీలకమైన సంస్కరణలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ అవేంటి అన్న విషయం ఇంతవరకు ప్రజలకు చెప్పలేదు. ఇంతకు ఆ 100 రోజుల్లో మోడీ ఏం సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నారు, ఏం మార్పులు చేయబోతున్నారు అనే ప్రశ్నల మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ గ్యారంటీ అన్న విషయం తెలిసిపోతోంది. పైకి బీజేపీ రాదు అనే కాంగ్రెస్ నేతలు కూడా లోపల మాత్రం బీజేపీ రావడం పక్కా అనే విషయాన్ని నమ్ముతున్నారు. అయితే కాంగ్రెస్ తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అని గాని, తమ పార్టీకి 270 సీట్లు దాటి ఇంకా ఎక్కువ వస్తాయి అన్న విషయాన్ని గాని కాంగ్రెస్ నేతలు ఎవరూ కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. కూటమి వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు, కానీ అందులో భాగమైన కాంగ్రెస్ కి 270 సీట్లు వస్తాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మోడీ మాత్రం ఈసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న ధీమాతో ఉన్నారు. గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు.